అందరికీ నమస్కారం అండి. మన ముఖం, శరీరం చక్కగా నునుపుగా కాంతివంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏవేవి తీసుకోవాలి, ఆహారంగా ఏవేవి తీసుకోవాలి, ఆ విషయం గురించి మీకు చెప్తానండి. ముందుగుండా మీకు చెప్పేది ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాలంలో చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి శరీరము పొగులుతుంది. తర్వాత ఎండ తగిలిన భాగం అంతా కూడా నలుపుగా వస్తుంది. ఈ శరీరం కప్పబడిందంతా కూడా లోన ఛాయగానే ఉంటుంది. ఈ బయట కనబడేదంతా కూడా గరుకుగా, పొలుసు ఏర్పడినట్టుగా, కళావిహీనంగా, కాంతివంతం లేకుండా, జిడ్డు ముఖంగా, తెల్లగా ఉన్నవాళ్ళు కూడా చావంచాగా కనబడతారు. ఈ సీజన్లో లక్షణం అండి. ఇదంతా చలి మహిమ అన్నమాట. దీనికి ఏం చేయాలంటే ముఖ్యంగా నైటు ఏసీలు వేసుకోకండి. తర్వాత తెల్లవారి 7 గంటలకి సూర్యకాంతి దగ్గర ఉండండి. 7 గంటల నుంచి 7:30కి లేదా 6 నుంచి 7 వరకు అంటే మంచు ఉంటుందండి. ఎండ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఎండ చాలదు కనుక 7 నుంచి 7:30 మధ్యలో సూర్యకిరణాల దగ్గర ఉండండి. తర్వాత మీరు తెల్లవారు లెగ్గానే ఏం చేస్తారంటే మంచినీళ్ళు 2-3 గ్లాసులు తాగాలి. నీళ్ళు తాగిన తర్వాత ముఖం కడుక్కొని మిగడ, పాలు మిగడ ఉంటుంది చూసారా, ఆ పాలు మిగడ్ని ముఖానికి, ఒంటికి రాసుకోండి. లేదంటే కనబడే భాగాలైనా ముఖము, మెడ, ఈ హ్యాండ్స్ ఇక్కడి నుంచి కనబడే భాగం అంతా రాసుకోండి. ఎందుకంటే కనబడిన భాగాలు లోన శరీరం మీద బట్టలు ఉంటాయి కాబట్టి అంత చలి తాలూకా ప్రభావం అంత ఉండదు. శరీరానికి చలి ఉంటుంది కానీ చర్మానికి అంత ఉండదు. ఈ కనబడే భాగాన్నంతా వేగంగా పగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కనబడే భాగాలకి రాయండి. కనీసం గంట అలాగా వేసుకొని, వేసుకున్న తర్వాత గంట అలా ఉంచుకొని స్నానం చేయండి. స్నానం చేసినప్పుడు సబ్బులు మాత్రం వినియోగించకండి. ఆ సబ్బులు వినియోగించడం వల్ల ఈ కాలంలో సీజన్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. నెక్స్ట్ ఏంటంటే నలుగు పిండి ఉంటుంది చూసారా, సున్నిపిండి అంటే మినప్పిండి లేదా శనగపిండి, పసుపు, నెక్స్ట్ కొద్దిగా వరిపిండి అన్నీ సమానంగా పిండి ఆడించింది ఉంటుంది కదా, అది వేడి నీటిలోని కలుపుకొని అది రాసుకున్న తర్వాత అది కూడా ఒక పావుగంట ఉంచుకున్న తర్వాత స్నానం చేయండి. చక్కగా స్నానం చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా వారంకోసారి ధూపం లాంటిది వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడితోని ఇన్ఫెక్షన్స్ ఏమన్నా చర్మం మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమన్నా పోతాయండి. ఇలా చేసినట్టయితే చక్కగా చర్మం నునుపుగా వస్తుంది, నాజుగ్గా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది, తేజవంతంగా కూడా ఉంటుంది. అంటే లక్ష్మీ కళ అనేది మనలో కనబడుతుంది అన్నమాట. తర్వాత ఈ చర్మం నిగారింపుగా ఉండాలంటే, తర్వాత మనం అందంగా కనబడాలంటే మనం ఆహారాలను కూడా ఏవేవి తీసుకొని ఇప్పుడు చెప్తానండి. అవేంటంటే సి విటమిన్ ఉన్న పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆకుకూరలు తినాలి. ఆకుకూరలో ఐరన్ ఉంటుంది, తర్వాత ఏ విటమిన్ ఉంటుంది, అన్ని రకాల పోషకాహారాలు బాగా ఉంటాయండి. అవి తీసుకోవడం వల్ల
శరీరం నాజుగ్గా ఉంటుంది, తర్వాత నిగారింపుగా ఉంటుంది, అందంగా ఉంటుంది అన్నమాట. ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఉదయం సాయంత్రం ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. చర్మం నులుపుగా నిగారింపుగా అందంగా చక్కగా కాంతివంతంగా ఉండాలంటే ముఖం శరీరం ఏం చేయాలంటే ముఖ్యంగా గుడ్డు తినాలండి, పాలు తాగాలి, ఫ్రూట్స్ ఉదయం సాయంత్రం ఫ్రూట్స్ తినాలి. జ్యూస్ పాలంగా తాగొచ్చు, లేదంటే పళ్ళు వారీగా తినాలంటే తినచ్చు. నెక్స్ట్ మామిడి పళ్ళలో కూడా ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. తర్వాత బొప్పాయిలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది. ఇవి తీసుకున్న శరీరం కాంతివంతంగా ఉంటుంది. చేప అనేది ఎక్కువగా తింటుండాలండి, చేప తిన్న శరీరం నిలుపుగా ఉంటుంది. ఈ విధంగా భోజనంలో కూడా మనం ఇలా చేసుకుంటూ ఉన్నట్టయితే ఒళ్ళు శరీర నిగారంగా ఉంటుంది, ముఖం కాంతివంతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇలా చేయండి. తర్వాత ముఖం మీద ఘాట్లు, దోమ ఘాట్లు కానీ ఏవైనా పురుగులు కుట్టకుండా ముఖం కాంతివంతంగా ఉండాలంటే దోవతలు రాత్రి పడుతున్నప్పుడు దోవతలు వేసుకోండి. దోమలు ముఖం మీద శరీరంగా కుట్టి పొక్కుల్లాగా వచ్చేస్తాయి కదా, అందులో దోమలు లేకుండా చూసుకోవాలి. ఆహారాల మీద మూత పెట్టుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఇల్లు వాకిలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. చెత్త చెదారాలు ఎప్పటికప్పుడే ఊడ్చుకొని కాల్చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్టయితే దోమలు లేకుండా ఉంటాయి. దోమలు ముఖంపై శరీరంపై కుట్టకుండా చక్కగా శరీరం ముఖం చక్కగా నిలుపుగా కాంతివంతంగా ఉంటుంది. ఇలా చేయండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. బాయ్, గుడ్, థ్యాంక్ యూ.